హాయ్, వెల్కమ్ టు ఏపీ 7 AM. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? రైల్వే స్టేషన్లలో పేర్లు కేవలం ఎల్లో బోర్డు పైనే రాసి ఉండటానికి కారణం ఏమిటో అని. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందట. అదేంటంటే మన కళ్ళకు బాగా కనపడే విజిబిలిటీ స్పెక్ట్రంలో వేవ్ లెంత్ పరంగా 7 రంగులు ఉన్నాయి. అందులో పసుపు రంగు 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రెడ్, 2వ స్థానంలో ఆరెంజ్ ఉంటాయి. ఈ 3 రంగులు బాగా దూరం నుంచి చూసినా కూడా బాగా కనిపిస్తాయట. అలాంటప్పుడు రెడ్, ఆరెంజ్ బదులు ఎల్లో కలర్లోనే నేమ్ బోర్డు ఎందుకు రాసుంటుందనే డౌట్ రావచ్చు. దీనికి ఓ రీజన్ ఉంది. రెడ్, ఆరెంజ్ రంగుల్లో రాసే అక్షరాలు దూరం నుంచి స్పష్టంగా కనిపించవట. కేవలం ఆ రంగులే క్లియర్గా కనిపిస్తాయని, అక్షరాల్లో అయితే కలిసిపోయినట్టుగా ముద్దగా అనిపిస్తాయట. అందుకే ఈ రంగులను రైల్వే సిగ్నల్ కోసం వాడతారు. అదే పసుపు రంగు పైన నల్ల రంగులోని రాసిన అక్షరాలు చాలా దూరం నుంచి కూడా క్లియర్గా కనిపిస్తాయట. పైగా పసుపు రంగును మన మెదడు చాలా త్వరగా గుర్తించగలుగుతుందట. చీకట్లోనూ పొగమంచు ఉన్నప్పుడు కూడా లోకో పైలట్లు తాము ఏ స్టేషన్ను దాటుతున్నామో క్లియర్గా తెలుసుకోవచ్చు. అందుకని అన్ని రైల్వే స్టేషన్ల పేర్లను ఎల్లో బోర్డు పైన రాస్తారు. స్కూల్, కాలేజ్ బస్సులకు పసుపు రంగు ఉండాలనే రూల్ వెనుక కూడా ఇదే రీజన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.